మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్ని ఏర్పాటిస్తాం, ఫస్ట్ క్యాబినెట్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ పోయింది, ఫస్ట్ శాసనసభ పోయింది, ఇంతవరకు దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇవాళ ఉద్యోగాలు అగిస్తామని చెప్పి కాలయాపన చేసే ఒక స్టేట్మెంట్లు, ఒక పరిపాలన మీద తనకు అవగాహన తెచ్చుకోలేక ఇవాళ నిరుద్యోగులను ఎవరైతే గతంలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళందరినీ ఇవాళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం డేసీలో 5,089 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ దాని మీద ఒక ఎగ్జామ్ నిర్వహించండి. లక్షలాది మంది విద్యార్థులు డిఎస్సి బీఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో వివిధ కారణాలతోనే కోర్టులు పోయి ఎన్నోసార్లు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఆపడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఇవాళ మీద ఉంది కాబట్టి దాని మీద సమీక్ష చేసి వెంటనే డిఎస్సిని ఎగ్జామ్ కండక్ట్ అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సిలో కూడా గతంలో కేసీఆర్ గారు 789 ఉద్యోగాలకు 83 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 7,61,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వాళ్ళంతా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మీ మంత్రులు తలో మాట మాట్లాడుతూ మేము మళ్ళీ గ్రూప్ 2 నిర్వహిస్తాం, అదనంగా పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబ్ల కోసం చాలామంది అప్లై చేసుకున్నామని వాళ్ళకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్లు ఇవ్వండి, కానీ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో మాత్రం ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇక గ్రూప్ 2 కోసం కూడా గ్రూప్ 1 కూడా గతంలో కేసీఆర్ గారు 503 ఉద్యోగాలు భర్తీ చేశారు, దానికి సపరేట్ ఇవ్వండి. ఇవాళ మీరు ఏదైతే 60 ఉద్యోగాలకు ఇవ్వదలుచుకున్నారో వీటి కూడా సపరేట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. గ్రూప్ 4లో కూడా 8,180 ఉద్యోగాల కోసం ఇవాళ 9,05,000 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసిరు. ఆ రిజల్ట్ కూడా తొందరగా విడుదల చేయాలని చెప్పి ఇవాళ మీ నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాం. ఇప్పటికే పరీక్షలు రాసిన వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తన మార్కు ఉండాలనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు విడుదల చేసిన నోటిఫికేషన్లను కూడా రేవంత్ రెడ్డి గారు ఇవి మేమే విడుదల చేస్తున్నాం అనే పద్ధతి లోపల వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం.